హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగురా? నేనైతే సూపర్గా ఉన్నా. ఇక ఈ పని అంతా ఇప్పుడు ముగియాలన్నమాట. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటావు అంటారు కదా. నన్ను కాదు, ప్రతి ఒక్కళ్ళని అంటారు కదా ఇంట్లోనేగా ఉండేదనేసి. ఇంట్లో ఉన్న వాళ్ళకేం పని తక్కువ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియో ఫస్ట్ టైం అయితే చూస్తే ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈరోజు మొత్తానికైతే మ్యాటర్ అబ్బా, ఈరోజు నేను ఇంట్లో పని ఏమేమి ఉంటుందో ఎట్లా చేస్తాను అనేసి ఆ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మధ్యలో కూడా పెడుతున్నా, కానీ ఇది మొత్తం ఇంట్లో పనే పెడుతున్నా. ఇంకా బట్టలు అయితే మడతేసి అయితే పెట్టిన, పనికి వెళ్ళి వచ్చి ఒక ముద్ద అయితే తిన్నా. చలి అయితే గడగడ ఉణుకుడు కొడుతుందనమాట. ఇంకా చేయి పెట్టకుండా ఉంటే ఇంక అట్లనే ఉంటాయి ఆ గిన్నెలు. ఇంకా రుద్దపోతే ఎట్రా నాయన అంటే కొద్దిగా ఇంట్లోకైతే ఎండ పడుతుంది. ఇంకా దెబ్బ అయితే షింక్లో గిన్నెలు అయితే ఫినిష్ అయితే చేసిన. బయట బట్టలు కూడా అయితే మడతేసి పెట్టిన, సైకిల్ మీద అవి తీసుకొచ్చి ఇంట్లో చదురుకొని ఉన్నాయి. పొద్దున అన్నీ గిన్నెలు అయితే అన్నీ రుద్దుకుంటున్నా. పొద్దునగాలైతే టైం అయితే ఉండదు ఇంక ఈ గిన్నెలన్నీ కడగటానికి. తిని అన్ని షింకులు వేసి పోవడం అవుతుంది. వాళ్ళకి బాక్సులు కట్టి, రాముకు బాక్స్ కట్టి, ఇంకా నేను పనికి పోయి వచ్చి మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని అంతా చేయాలా. ఏముందిలే, గిన్నెలు రుద్దుడేగా, అందరు రుద్దేదే నువ్వు రుద్దినవు అంటారు. ఎవరి పని అలా తెలుసబ్బా. అందుకోసం అయితే పెడుతున్నా, నేను చేసే పనే పెడుతున్నా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో పని చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేసుకున్నా. దీనికి వీడియో ఎడిట్ చేసుకోవాలా, మళ్ళీ వాయిస్ ఇచ్చుకోవాలా. రియల్ వాయిస్ అంటే గోలగోల ఉంటుంది. మనం పిల్లలు ఉంటారు, వాళ్ళు ముత్తుకుంటారు, దానికి తోడు టీవీ గోల. అందుకోసం అయితే ఇంక డబ్బింగ్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు లేనప్పుడు అయితే రియల్ వాయిస్ ఇస్తే సైలెంట్గా ఉన్నప్పుడు. ఈ రోజైతే మొత్తానికైతే నేను గిన్నెలు అయితే షింక్ నిండి అయితే పడ్డాయి. ఇంకా అవన్నీ అయితే కడిగేస్తున్నా. ఇంకా చలి అయితే బాగుంది, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చలి అయితే వణుకుడు అయితే పుడుతుంది, అంత చలి ఉంది. పిల్లలకైతే ఎప్పటికప్పుడే స్వెటర్లు అయితే వేయాలా. చిన్న పిల్లలకి వాళ్ళైతే చెప్పలేరు చలి పుట్టేది. మనమైతే అమ్మో చలి పుడుతుందని బెడ్షీట్ కప్పుకుంటాం, స్వెటర్ వేసుకుంటాం. ఇంకా చిన్న పిల్లలు అయితే చెప్పలేరు. మామూలుగా 2 years 3 years పిల్లలు అయితే చలి పుడుతుంది అంటారు, కానీ ఇంకా అంతకంటే చిన్న పిల్లలు చెప్పలేరు కదా. అందుకే ఈ చలికాలం పోయేదాకైతే కొంచెం పిల్లలకి స్వెటర్స్, కుల్లాయిలు ఇవన్నీ పెడితే సేఫ్గా ఉంటారు అనమాట. లేకపోతే సర్దులు అయితే ఎమ్మటే అయిపోతాయి. గిన్నెలు అయితే కడిగేసిన. మళ్ళీ అంతా గ్యాస్ అయితే రుద్దుకుంటున్నా. వంటలు చేసేది తక్కువ, గ్యాస్ నిండా పోసేది ఎక్కువ అన్నట్టుందనమాట. ఈ గ్యాస్ని ఇట్లా రుద్ది ఇవి ఇట్లా తిప్పే అయితే మొత్తం ఇరిగిపోయినాయి. మీరు వీడియోలలో చూడండి. ఈ రెండింటికి లేవన్నమాట. వాటికి అయితే చాకు పెట్టి అయితే తిప్పుతా. వెరైటీ గ్యాస్, నా స్టైల్ గ్యాస్. అన్నీ నా స్టైల్ ఎట్లా అంటే ఇది కూడా నా స్టైల్ గ్యాస్ అనమాట. టీవీ కూడా లేదు, ఇంకా పని లేదు. లేకపోతే టీవీ ఉంటే వచ్చిన టీవీ పెట్టుకున్నా, అన్నం పెట్టుకున్నా, తిన్నానా, మళ్ళీ ఇంకా వన్ననా, యామ్ని తీసుకొచ్చిన, ఇంట్లో పని చేసిన, అట్లా అనమాట. ఈరోజు అట్లా కాదు, వెరైటీగా. అందుకే ఎప్పుడు వీడియో తీయలేకపోతాం. ఈరోజే ఫస్ట్ టైం మధ్యాహ్నం గిన్నెలు కడిగిన. పని పోయి రావటం, గిన్నెలు కడగటం, గ్యాస్ అంతా కడగటం, బట్టలు మడతేయటం. ఇంకా మిషన్లో బట్టలు అయితే మళ్ళీ వాళ్ళు వచ్చినాక వేస్తానమాట. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళవి కూడా ఉంటాయి కదా. ఈరోజైతే వైట్ డ్రెస్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళవి కూడా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ అయితే వేస్తా. మార్నింగ్ వేయటానికి అయితే ఉండదు. ఒకటి చేయబోయి ఒకటి చేసి తిట్నే ఉంటుంది. మొత్తం అయితే పొద్దున ఏమంటారు, నూనె అయితే బాగా కాయిపోయింది అనమాట. నేను అవతల గదిలో పోయి ఆమెకి జడేసి వచ్చేకాల నూనె అయితే మసిలిపోయింది. నేను నూనె పెట్టింది మర్చిపోయినా. ఉల్లిగడ్డలు వేయంగానే మొత్తం చిట్లిందనమాట. మొత్తం ఆయిల్ అయింది. అందు గురించి అయితే గ్యాస్ ఇంపార్టెంట్ కడుగుతుంది ఈరోజు. లేకపోతే కడుక్కుంటుండే. కనీసం ఒక 2-3 రోజులకు ఒకసారైనా గ్యాస్ అయితే కడుగుతా, రోజు కాదు. రోజు కడిగే ముందే గ్యాస్ నాగం చేసిన. గ్యాస్తోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందే మునుపు నాదొకటి ఇట్లనే ఇంటికాడ గ్యాస్ అయితే పీలిపోయింది. అట్లా కడిగి లోపల ఏదో పాటు ఊడిపోయి. అందు గురించి అయితే గ్యాస్ కాడ కూడా చాలా సేఫ్గా ఉండాలా. నా లెక్క ఊరికే బర్ర రుద్దమాకండి. నేను కూడా రుద్దుడు కొద్దిగా ఆఫ్ చేయాలన్నమాట గ్యాస్ని. ఎట్టాగా సగం ఖరాబ్ అయిపోయింది, దాన్నే కొంచెం అట్లా నడిపియాలా. లేకపోతే గ్యాస్ కూడా లీక్ అవుతుంది. ఊగా పిక్కలు లేపి మొత్తానికైతే గిన్నెలు అయితే రుద్దేసిన ఫ్రెండ్స్. అవన్నీ అయితే మొత్తం పైన అయితే పెట్టుకున్నా. ఇంకా కింద మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని టబ్బులో ఆ గిన్నెలు ఇట్లనే పెట్టి ఉంచితే ఏమవుతుందంటే మొత్తం తేమకి కాక్రోజులు అయితే ఎక్కువ అయిపోతున్నాయి. మీ ఇంట్లో కూడా ఉన్నాయా? ఉంటే జర చెప్పండి. వాటికి ఏమి టిక్కు పెట్టాలనో, ఏంది ఎట్లా పెట్టాలనో, ఏ మందు పెట్టాలో, మందులు పెట్టయితే ఆస్టకు వస్తుంది. ఎండ అయితే ఎప్పుడు ఎండాకాలం వస్తుందో కొద్దిగా అప్పుడు తగ్గుతాయి అనమాట ఈ పురుగులు. ఈ చలికాలం, ఈ మొత్తం వానాకాలం అయితే కొంచెం గట్టిగానే ఉంటాయి. ఇంకా పని ఎంత అయిపోయింది, ఇంట్లో పని ఎంత అయిపోయింది, ఎక్కడ పని అక్కడ చేసేసిన. యామ్ని తీసుకొచ్చేది 3 గంటలకి.
ఇప్పుడే ఏం చేస్తలే అనుకునేసి 12:30కు పని అయిపోయింది, పండుకున్నాను అనమాట. పండి లేచిన నా ముఖం అయితే చూడండి ఎట్లయిందో. 3 గంటలకు లేచి యామినిని తీసుకొచ్చుకొని ఇంట్లో మళ్ళీ బట్టలన్నీ ఒక ఆడేసి యామినికి డ్రెస్ చేంజ్ చేసి యామినికి మళ్ళీ స్నానం పోసి యామిని బాక్స్ ఖాళీ చేసి అంతలోనే ఉదయ్ వాళ్ళు వచ్చిర్రు, చాయ్ పెట్టుకున్న. వాళ్ళ బాక్సులు కూడా మొత్తం ఖాళీ చేసి ఏం ఊకేలేదు. మళ్ళీ ఆ బాక్సులు రుద్దాలా, ఆ బట్టలు ఉతకాలా, ఆరేయాలా, వాళ్ళని ట్యూషన్ తోలి రావాలి 5 గంటలకి. మళ్ళీ వాళ్ళని ట్యూషన్ 7 గంటల నుంచి తీసుకురావాలా. ఆ ఫుడ్ మళ్ళీ ఏదో ఒకటి అన్నం కూర మళ్ళీ ఏదో ఒకటి రెడీ చేస్తూనే ఉండాలా. ఏం ఊకేం లేదు. అందరూ అనొచ్చు, ఇంత పని పెట్టుకొని మరి నీకు వీడియోలు అవసరం అనేసి. ఎవరి ఒపీనియన్ వాళ్ళదనమాట. ఎవరి టాలెంట్ వాళ్ళది. నేను ఈ మాత్రం తీస్తున్నంటే నా టాలెంట్ నాదే అనమాట. ఎవరికి వాళ్ళే గొప్ప అనుకోవాలా. ఒకళ్ళు చెప్పేదాకా కాదు, మనకి మనం టాలెంట్ చూపించుకోవాలన్నమాట. మనమైతే ఖాళీగా బేవర్స్గా ఉండైతే ఏం తీయట్లే కదా, పని చేసుకుంటున్నాం, వీడియోలు తీసుకుంటున్నాం. మనం ఏం పని చేసేది చెప్తున్నాం. మనం ఫ్యూచర్ మినీ బ్లాగ్స్ అంటే నేనేం చేసేది, నేను ఎక్కడ పోయేది, ఇంకా అయ్యే పెడుతున్నా. నా వీడియోస్ అయితే మొత్తం చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ అని వస్తుంది. మీరు ఫస్ట్ నుంచి అయితే ఒక్కొక్క వీడియో కొంచెం కొంచెమైనా చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలు కూడా ఆరిపోయినాయి. ఈ ఆరిపోయినాయో ఆరిపోలేదు, ఇంకా అది చదవన కూడా చదవలేదు. షింకులు అయితే చూడండి అన్ని గిన్నెలు అయితే పడ్డాయి. ఇంకా నా షాయి గిన్నె ఒకటి, వాళ్ళ 3 బాక్సులు, వాటర్ బాటిల్ మళ్ళీ అవన్నీ ఫినిష్ అయితే చేయాలా. ఇంకా వాళ్ళని ట్యూషన్కి అయితే దూలు రావాలా. చాయ్ అయితే తాగి బట్టలు అయితే మిషన్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిషన్ అయితే ఓపెన్ చేయడానికి నేనైతే మిషన్కి అయితే కవర్ అయితే పెట్టిన. కవర్ పెట్టకపోతే మా వాళ్ళు ఊరికే మిషన్ తీయటం, వల్ల ఒక బట్ట ఏదో వేస్ట్ కూడా ఎత్తురు, ఉతికిన బట్టలు కూడా ఎత్తుర్రా నాయన. మొత్తానికైతే చాయ్ తాగిన, వాళ్ళని ట్యూషన్ తోలిన, మిషన్లో బట్టలు అయిపోయినాయి, మొత్తం పని అయితే అయిపోయింది. అమ్మ నిమ్మలం ఇవ్వాలనేసి ఇంకా అన్నం కూర ఒకటే చేయాలని నిమ్మలంగా కూర్చుందామని టీవీ ఆన్ చేసుకున్నో లేదో మా చెల్లమ్మ అయితే దిగింది, వచ్చింది. ఎగ్జామ్ అయితే రాసి వచ్చిందనమాట శ్రీలత. ఇంకా ఆమె కోసం అయితే అన్నం తింటావా అంటే గోకరకాయ కూర అంటే ఆమె అసలుకే వద్దన్నది. సరే పాపం ఒక ఆమ్లెట్ అన్న వేసిద్దాం, మళ్ళీ ఆకలితో వచ్చింది అనేసి నేను ఈరోజు సింపుల్ ఆమ్లెట్ అయితే రెడీ అయితే చేసిన. చూసేయండి, ఇంకా ఉల్లిగడ్డలు అయితే కోసేంత ఓపిక అయితే లేదు. ఇంక ఇట్లా చూడండి మస్తు అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన కదా, ఇంకా ఆ మిషన్ అయితే కొనుక్కోండి, ఈజీగా అయితే ఉంటుంది. ఎన్ని ఉల్లిగడ్డలు కోయనీకైనా అంత కష్టం అనిపించదు. మనం చిన్న చిన్న కొయ్యాలంటే కొయ్యలేము. ఓ పక్క నీళ్ళు గారితే ఒక పక్క ఉల్లిగడ్డలు కావు, పాడు కావు. నేనైతే ఈరోజు ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్న, అల్లేసుకొని మంచిగా అయితే వాటిని సన్నగా అయితే తరుముకొని, అట్లనే పచ్చిమిర్చి తరుముకొని, అల్లనే ఉప్పు కారం గుడ్డు అన్నీ అల్లనే వేసి మంచిగా అటు ఇటు దాన్ని ఒకసారి మళ్ళీ గుంజి మంచిగా ఇట్లా అయింది. చూసిరు కదా వీడియోలో. మళ్ళీ పెంకు మీద కొంచెం ఆయిల్ పోసుకొని ఇంకా ఆమ్లెట్ అయితే రెడీ. మా చెల్లి ఒకతే తినలేదు, దానమ్మట నేను కూడా ఒక ముద్ద అయితే తిన్నా. ఇంకా మళ్ళీ అయిపోయింది. ఇంకా సాయంత్రానికి అయితే టమాటా చారు అయితే చేసిన, అన్నం అయితే వండేసిన. ఇంకా పని అయిపోయింది. ఇంకా స్వెటర్ వేసుకొని టీవీ కాడ కూర్చున్నా. మమ్మీ ఏమైనా స్నాక్స్ పెట్టవా అన్నారు. ఇంకేముందిలే అనేసి మళ్ళీ బొప్పడికాయ అయితే మమ్మీ బొప్పడికాయ తెచ్చిందని చెప్పిన కదా, ఆ బొప్పడికాయ అయితే కోసి అయితే పిల్లలకైతే పెట్టిన. చలికాలం అయితే జ్వరాలు లోపట ఉంటాయి కాబట్టి బొప్పడికాయ పెట్టడం చాలా సేఫ్. పిల్లలకి ఏదైనా జ్వరం ఉన్నా తగ్గిద్ది.